హాయ్ అండి. వెల్కమ్ టు ప్రేమ వ్లాగ్స్. ఈ సండే మేము మా మర్దలతో కలిసి మంచిగా వెజ్ బిర్యానీ వండుకున్నామండి. సో ఫస్ట్ అయితే అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాము. కట్ చేసిన తర్వాత ఆనియన్స్ని ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామండి. తర్వాత ఏం చేసామంటే కట్ చేసాం కదా, క్యారెట్స్, ఆలు, బీన్స్, క్యాబేజ్, ఇవన్నీ కట్ చేసినవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో మంచిగా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసి ప్రాపర్గా మిక్సింగ్ చేసామండి. మీరు చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేయడం స్టార్ట్ చేసాము. తర్వాత దీంట్లోని డ్రైడ్ మేథీ కూడా వేసామండి. మేథీతో పాటు తర్వాత బాయిల్ చేసిన మిల్ మేకర్స్ కూడా యాడ్ చేసామండి. మిల్ మేకర్స్ యాడ్ చేశాక మష్రూమ్స్ తీసుకొచ్చాము. మష్రూమ్స్ని ఇలా వాటర్లో బాయిల్ చేద్దామని వాటర్ బాయిలింగ్కి పెట్టాము. ఇక్కడ చూస్తారు కదండి, రైస్, బగారా రైస్ వాటర్లో వేసేసి మసాలాస్ అన్నీ వేసేసి ఉడికించడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఇవి బాయిలింగ్ పెడదామని పెట్టేసామండి. మష్రూమ్స్ ఖచ్చితంగా వీక్లీ 2 days అన్నా తినాలండి, చాలా హెల్దీ బాడీకి. సో మష్రూమ్స్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి, చూసారు కదండి. అటు సైడ్ అన్నం కూడా బాయిల్ అవుతుందండి. తర్వాత మేము క్యాలీఫ్లవర్ కూడా కట్ చేసి మంచిగా సాల్ట్, ఉప్పు వేసేసి బాయిల్ చేసాము. మష్రూమ్స్ కూడా మనము వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా గార్నిష్ చేద్దాం అనుకున్నవి అవన్నిట్లో వేసేసి ఈవెన్ మష్రూమ్ అది క్యాబేజీ కూడా యాడ్ చేసేసి దెన్ కర్డ్ వేసి మొత్తం ప్రాపర్ మిక్సింగ్ ఇచ్చానండి ఈ వెజిటబుల్ బౌల్కి. ఎందుకంటే అప్పుడే కదండి, మ్యారినేట్ అయితేనే కదా మనకు మంచిగా టేస్ట్ వచ్చేది. సో ఉప్పు, కారం ఇవి కూడా చెక్ చేసుకున్నాం ఇక్కడే. ఇక్కడ చూస్తే అన్నం 70% ఉడికిందండి. ఉడికేసాక ఇంకా దింపేసి వాటర్ అన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకున్నామండి. ఆ తర్వాత ఈలోపు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో పోపు వేసేసి ఆయిల్, డ్రై మసాలా వేసి ఈ వెజిటబుల్స్ ఏవైతే మనం ఇప్పటిదాకా మ్యారినేట్ చేసుకున్నామో అవన్నీ మిక్సింగ్ చేసి ఆయిల్లో వేసేసి ప్రాపర్గా మిక్స్ చేసుకున్నామండి. ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక యూ కెన్ సీ దట్ అది ఎలా ఎలా ఉడుకుతుంటే అలా అలా ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి. ఇట్ వాజ్ వెరీ కలర్ఫుల్ చూసింది. చూడండి ఆయిల్ ఎంత బాగా తేలిందో. ఎలా ఎలా వేడైతుంటే అలా అలా ఆయిల్ అంతా బయటకు వస్తుందండి. ఈవెన్ బగారా ఆకులు కూడా వేసామండి. ఇప్పుడు ఏం చేసామంటే ఈ కర్రీ అంతా ఉడికిపోయింది కదండి, ఈ గ్రేవీ అంతా సపరేట్గా ఇంకో గిన్నెలోకి తీసుకున్నాం. ఎందుకంటే మనకు బగారా అనేది మంచిగా ప్రాపర్గా పైన కింద లేయర్స్ వేస్తేనే కదా ఆ ఫ్లేవర్ అంతా అన్నంలోకి వెళ్తుంది. సో అందుకని ఇంకా అన్నం ఉడికిపోయింది కాబట్టి 70% వరకు దాన్ని లేయర్స్ స్ప్రెడ్ చేసుకున్నామండి. చూడండి, ఈ లేయర్ పైన మనం స్టార్టింగ్ ఫ్రై చేసిన ఆనియన్స్ యాడ్ చేసామండి. తర్వాత ఏం చేసామంటే ప్రతి ఒక్క లేయర్లో ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేసి మంచిగా గట్టిగా మూత పెట్టేసి దానిపైన కాస్త బరువు పెట్టేసి ఒక 15 minutes బాయిల్ చేసామండి. చూడండి ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా కూడా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.